మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. కాదు ఈ పాకిస్తాన్కు ఏడ పని ఉండదా ఎందుల్లా సపడేకున్న భారత్ను వచ్చే అటాక్ చేసే పానాలు తీసుకునే వాళ్ళకేమైనా తిండి వాడితే అది కడుపులకు. అయినా వీళ్ళు ఏందో పెద్ద సాధించినాం అన్నట్టుగా ఢిల్లీలో ఉన్న కదా గవర్నమెంట్ లేదు, పెద్ద పెద్ద కేకులు పట్టుకపోతురి కడి వేసుకుండ్రి అది ఇది చేసిరు. మనకు సపరేట్ ఉంటుంది అది మన మనసు బగ్గుమన్నది. ఇక మన మోడీ సార్ ఏం చేసిండు ఎరికే కదా, గాడున్న గవర్నమెంట్ వారం రోజులలో మీరు వీటికెళ్ళి వీకాలి అని చెప్పిండు. ఎక్కడోళ్ళు అక్కడ పోవాలి, అసలు పాకిస్తాన్ వాళ్ళు భారత్లో ఉండనే ఉండదు దానికి గట్టిగా చెప్పిండు. వాళ్ళకి మంచినీళ్ళు కూడా బంద్ చేసిండు. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసిరు, ఇక విమానాల మీద పడ్డారు. గీ ముచ్చట వేరే వేరే దేశాలకు ఎరికైనాక వాళ్ళు సపరేకుంటారు. వాళ్ళు ఏం చేసిరు, అసలు పాకిస్తాన్ విమానాల మీద పడ్డారు. ఎవరికి నష్టం ఇప్పుడు, అటు ఇటు పోయి పాకిస్తాన్ వాళ్ళకే కదా సపరేట్ ఉండొచ్చు కదా. అసలు ఈ విమానాల పంచాయతీ ఇక ఏ ఏ దేశాలు ఇట్లా చేసినాయి ఎందుకు ఆపినాయి అనే ముచ్చట చూద్దాం పారి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ భారత వైమానిక సంస్థలను గగనతలాన్ని మూసివేసింది. దీంతో పాక్ గగనతలంలో ప్రవేశించే భారత విమానాలపైన అడ్డంకులు ఏర్పడడం జరిగింది. ఈ చర్యలకు ప్రతీకారంగా భారత్ కూడా తన గగనతలాన్ని పాకిస్తాన్ విమానాలకు మూసివేసింది. ఈ నిర్ణయం కారణంగా భారతదేశంలోని అనేక విమానయాన సంస్థలు పాకిస్తాన్ మీదుగా విమానాలు పయనించకపోవడంతో ఉత్తర భారతదేశం నుంచి మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియా, యూరప్, అమెరికా వంటి ప్రాంతాలకు వెళ్లే విమానాలు గుజరాత్, ముంబై మీదుగా మరింత దూరం ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులకు అదనపు సమయం, ఖర్చులు తప్పడం లేదు. అంతేకాకుండా విమానయాన సంస్థలకు నష్టాలు వచ్చాయి. పాకిస్తాన్ మీదుగా ప్రయాణించే విమానాలపైన విదేశీ విమానయాన సంస్థలు కూడా పాకిస్తాన్ గగనతలాన్ని తప్పించుకుంటున్నాయి. లుఫ్తాన్సా, బ్రిటిష్ ఏరియేషన్, ఎయిర్ ఫ్రాన్స్, ఇటలీకి చెందిన ఐటిఐ, ఐర్లాండ్కి చెందిన ఎల్ఓటి వంటి ప్రముఖ యూరోపియన్ విమాన సంస్థలు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడం లేదు. దీంతో పాకిస్తాన్ పౌర విమానయాన సంస్థలకు నష్టాలు ఎదురవుతున్నాయి. విదేశీ విమానయాన సంస్థలకు బ్యాన్ విధించడంతో పాకిస్తాన్ ప్రతి నెల $1 మిలియన్ కోల్పోతుంది. ఫిబ్రవరి 2019లో భారత్ వైమానిక దాడి తర్వాత పాకిస్తాన్ గగనతలం పైన నిషేధం విధించడంతో విమానయాన సంస్థలు $100 మిలియన్ వరకు నష్టపోయాయి. ఈ పరిస్థితి పాకిస్తాన్ కు ఆర్థిక పరంగా తీవ్రమైన దెబ్బగా మారింది. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. పాకిస్తాన్ పైన పలు దేశాలు తమకున్న పగను ఈ రూపంలో తీర్చుకుంటున్నాయి.